బెంగాల్లో దంగల్, ఈడీ రైట్స్ అండ్ బెంగాల్. అసలు ఐపాక్‌కి దిది గవర్నమెంట్‌కున్న సంబంధం ఏంది? ఎవరు ఈ ఐపాక్ ఫౌండర్? తెలుసుకునే ముందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐపాక్ అనేది ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ, ఒక రాజకీయ పార్టీకి వ్యూహాత్మకమైన రచనలు అసలు గ్రౌండ్ లెవెల్‌లో ప్రజల యొక్క నానుడి అనేది డేటాబేస్ ద్వారా విశ్లేషణ చేయడానికి అది కృషి చేసేదే ఈ ఐపాక్. ఈ ఐపాక్‌ని ఫస్ట్ రన్ చేసింది ఎవరంటే ప్రశాంత్ కిషోర్ గారు. తర్వాత ఐపాక్‌ని రన్ చేసినది ప్రతీక్ జైన్. ఈ ప్రతీక్ జైన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐపాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. ఇది డేటా అనాలిసిస్ ద్వారా ఏ పార్టీ అనేది గెలుస్తుంది, ఏ పార్టీ అనేది ఎటువంటి నాయకుడిని ఎన్నుకుంటుంది అనేది ఇది డేటాబేస్ ద్వారా నిర్ణయిస్తుంది అన్నమాట. అయితే ఈ ఐపాక్ యొక్క కో ఫౌండర్ ఎవరంటే ఇప్పుడు ప్రతీక్ జైన్. ఈ ప్రతీక్ జైన్తో పాటు ఇంకో మరో ఇద్దరు ఈ ఐపాక్ను రన్ చేస్తున్నారు. వారే రిషిరాజ్ సింగ్ అండ్ వినేష్ చండెల్. అయితే ప్రతీక్ జైన్ ఐఐటి బాంబే నుండి మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు 2012లో. తర్వాత డెలైట్ కంపెనీలో అనలిటిక్గా పనిచేసి తర్వాత రాజకీయాల వైపు తన దృష్టి అనేది మరలించింది. రాజకీయాల్లో ఒక కొత్త విజన్ తీసుకురావాలి, అసలు గవర్నమెంట్ అనేది ప్రాఫిట్ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసేలా జవాబుదారీతనం గల ఒక ప్రభుత్వం అనాలిసిస్లో ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతీక్ జైన్ గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో మాట్లాడి ప్రజలలో ఒక పార్టీ పైన కానీ ఒక పొలిటీషియన్ పైన ఎలాంటి అభిప్రాయం ఉంది, ఎలాంటి క్యాండిడేట్స్ని గెలిపిస్తే రాజకీయ పార్టీ అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే అనాలిసిస్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చి అసలు మునుపటి రాజకీయాలంటే తను చేసిన మంచి పనులతోనే మళ్ళీ గెలుస్తుందననే. అయితే తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో తన పాగాను వేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రతీక్ జైన్ చాలా కృషి చేశాడు. సో ఐపాక్ అనేది తృణమూల్ కాంగ్రెస్తో పార్ట్నర్ అయి ఇప్పుడు తన పార్ట్నర్షిప్ అనేది కొనసాగిస్తున్నది. అయితే ఈ ఐపాక్ అనేది దీది ప్రభుత్వంతో కుమ్మక్కై మనీ లాండరింగ్లో నల్లధనాన్ని అనేది పోగు. ఈడీ రైట్స్ జరుగుతున్నప్పుడు ఒక సీఎం అయి ఉండి ఒక ప్రైవేట్ కంపెనీ, అది కూడా 11వ ఫ్లోర్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ తీయండి, దాచిపెట్టండి అని అరుచుకుంటూ అసలు ఫైల్స్ తీసుకెళ్ళడం ఏంది అనేది మమతా బెనర్జీ ఏం దాయాలనుకుంటుంది, ఏం అక్రమంగా సంపాదించిన డబ్బుల గురించి ఉన్నాయి, అసలు అక్కడ ఎలాంటి అంటే సరైన డేటా లేదా ఏమైనా అవకతవకలు జరిగాయి అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశమైంది.